హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. దేవాంశ్ రూమ్లోకి వెళ్ళడంతో వెంటనే సాగర్ ఫోన్ చేయగా లిఫ్ట్ చేసి చెప్పు సాగర్ అని అన్నాడు. బావా రంజిత్ ఎవరికో కాల్ చేశాడు. విషయం ఏమీ లేదు కానీ ఏదో ఉన్నట్టే అనిపించింది. నేను అది రికార్డ్ చేశాను, నీకు పంపిస్తాను, ఒకసారి చూడు, అర్థమవుతుందేమో అని సాగర్ అన్నాడు. అలాగే పంపించు అని అనగానే సాగర్ ఒక నిమిషంలోనే పంపించగా దేవాంశ్ ఆ రికార్డ్ని ఆన్ చేయగానే హలో ఎక్కడా అని రంజిత్ అడిగాడు. బీచ్లో అని అవతల వైపు వ్యక్తి చెప్పగానే ఓ అర్థమైంది, అక్కడున్నావా, హైదరాబాద్కి ఎప్పుడొస్తావు అని రంజిత్ అడిగాడు. మేబీ నీ ఫేవరెట్ నెంబర్లోపు అని అవతల వైపు వ్యక్తి చెప్పాడు. వెరీ గుడ్, నాకు నీతో ఒక ముఖ్యమైన పని ఉంది అని రంజిత్ అనగానే హే డ్యూడ్, నేను అన్నీ కనుక్కుంటున్నాను, వచ్చినప్పుడు కలుద్దాం, మాట్లాడదాం, బాయ్ అని కాల్ కట్ చేయడంతో రంజిత్ కూడా కాల్ పెట్టేశాడు. ఇదంతా విన్న దేవాంష్కి మొత్తం అర్థం కాలేదు కానీ బీచ్ అని చెప్పగానే రంజిత్ ప్లేస్ రికగ్నైజ్ చేయడంతో ఇద్దరు చాలా క్లోజ్ అని అర్థమైంది. పైగా రంజిత్ ఫేవరెట్ నెంబర్లోపు ఉంటాను అన్నాడంటే మేబీ డేస్లోనే ఉండొచ్చని దేవాంష్ కనిపించి ఎలాగో జైలు నుండి బయటకు వస్తున్నాడు కదా, కలవడానికి ఏవో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ పప్పులు ఉడకనివ్వకూడదు, ఇక మీద చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి అని అనుకున్నాడు. సాగర్కి బాగా అలసటగా అనిపించి కాసేపు రిలాక్స్ అవుదామని రూమ్లో నుండి బయటకొచ్చి హాల్లో ఉన్న సుభాష్ని పలకరించి లాన్లోకి వెళ్ళాడు. లాన్లో దీప ఒకటే కూర్చొని కనిపించడంతో సాగర్ తల పట్టుకొని మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు మళ్ళీ చేస్తాను అని చెప్పి తిరిగి చేసిందే లేదు. ఆ తర్వాత దీప తన కంటికే కనిపించలేదు. ఏంటిది ఇంతలా నెగ్లెక్ట్ చేశాను అని అనుకుంటూ వెళ్ళి దీపాకి 2 అడుగుల దూరంలో కూర్చొని తన వైపు చూశాడు. ఫోన్లో చిన్న సౌండ్తో పాటలు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చొని ఉండటంతో మెల్లగా తన చేతి మీద చెయ్యిని వేశాడు. దీప కళ్ళు తెరిచి అంత ధైర్యంగా సాగర్ మాత్రమే ముట్టుకోగలడని తెలిసి చిన్న నవ్వుతో తల తిప్పి రిలాక్స్ అయ్యావా అని అడిగింది. సాగర్ ఒక క్షణం పాటు అలాగే చూసి లేదు, కాసేపు ఇప్పుడు నీతో మాట్లాడితే అయిపోతాను అని చెప్పాడు. కాఫీ తీసుకొని రమ్మంటావా అని దీప అడిగింది. వద్దు అని సాగర్ చెప్పి ఒక నిమిషం పాటు మౌనంగా ఉండి సారీ అని చెప్పాడు. దేనికోసం అని దీప అడిగింది. మార్నింగ్ నువ్వు ఫోన్ చేశాక మళ్ళీ తిరిగి చేయలేదు, నిన్ను పలకరించలేదు, మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు, చెప్పాలంటే గుర్తు రాలేదు అని సాగర్ చెప్పాడు. ఇట్స్ ఓకే, బిజీ ఉన్నావు అందుకే గుర్తు రాలేదు. ప్రతి పనిలో నన్ను గుర్తుపెట్టుకోవాలా ఏంటి? అప్పుడు నీ వర్క్ డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ అయితే తిరిగి ఆ నింద మళ్ళీ నా మీద పడుతుందిగా, అలా ఏమీ అక్కర్లేదు అని దీప చెప్పింది. సాగర్కి మొదటిసారి దీప అంత నిలకడగా అంత నిదానంగా మాట్లాడడం అదోలా అనిపించింది. సరదాగా ఉండే మనిషి తనని ఇష్టపడిన తర్వాత మెల్లమెల్లగా మార్పు రోజు తెలియడంతో కేవలం ఇదంతా తన కారణంగానే అని సాగర్కి స్పష్టంగా అర్థమవడంతో దీప నేను నీతో నైట్కి మాట్లాడతాను అని చెప్పాడు. సరే అని దీప అదే నవ్వుతో చెప్పింది. సాగర్ మరోసారి తన వైపు తిరిగి పరీక్షగా చూసి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు. దీప వెళ్తున్న సాగర్ని చూసి ఏంటో ఈ మనిషి తెగ ఫీల్ అయిపోతున్నాడు అని చిన్నగా నవ్వుకొని మళ్ళీ తిరిగి కళ్ళు మూసుకొని పాటలు వింటూ పాడుకుంటూ టైంపాస్ చేయడం మొదలుపెట్టింది. అదే రోజు రాత్రి డిన్నర్ చేశాక దీప చాలా గుర్తుగా మేడ మీదికి వెళ్ళింది. సాగర్ కోసం ఎదురు చూస్తూ టైంపాస్ చేస్తూ ఉండగా తెలియకుండానే టైం 1 గంట గడిచిపోగా ఫోన్లో టైం వైపు చూసి 11 కావడంతో ఏదైనా పనిలో ఉన్నాడా అని అనుకుంది. కానీ మర్చిపోయాడేమో అని మాత్రం అసలు అనుకోకుండా మరో అరగంట వరకు ఎదురు చూసింది. కానీ సాగర్ రాలేదు. తప్పకుండా పనిలో పడి అందులో మునిగిపోయి ఉంటాడని దీప అనుకుని మరీ లేట్ అయింది కదా అని ఇక అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది. సాగర్ నిజంగానే అసలు దీపాని కలుస్తాను అన్న విషయాన్ని మర్చిపోయి తను ఏదో కొత్తగా ప్రయత్నిస్తూ అది తెలుసుకునే ప్రాసెస్లో పూర్తిగా అందులో పడిపోయాడు. దీప పడుకునే ముందు సాగర్కి గుడ్ నైట్ అని మెసేజ్ చేసి పడుకుండిపోయింది. దాదాపు 12 గంటలు దాటాక సాగర్ ఒళ్ళు విరుచుకొని లేచి బెడ్ వైపు వెళ్తూ ఉండగా దీపాని కలుస్తా అన్న విషయం గుర్తొచ్చి అబ్బా అని అనుకొని వెంటనే తన ఫోన్ తీసుకొని చూడగా గుడ్ నైట్ అని తన నుండి మెసేజ్ వచ్చి ఉండటంతో అది కూడా ఒక 10 నిమిషాల ముందే కావడంతో అక్కడి నుండి దీప రూమ్కి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసే ముందు ఒకసారి మొత్తం చూడగా హాల్లో ఎవరూ కనిపించకపోవడంతో లైట్స్ ఆఫ్ చేసి ఉండటంతో
డోర్ ఓపెన్ చేయగా బెడ్ లైట్ వెలుగులో దీప తన పక్కన ఒక దిండు పెట్టుకొని చక్కగా దాని మీద చేయి వేసుకొని పడుకొని నిద్రపోతూ ఉండడం చూసి లేపబుద్ధి కాక వెనక్కి వెళ్ళాలి అనిపించినా అటు కూడా వెళ్ళబుద్ధి కాక మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ దీపా దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని తన వైపు తీక్షణంగా నిమిషం పాటు చూశాడు. దీప చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉండడంతో తప్పకుండా తన కోసం ఎదురు చూసే ఉంటుందని సాగర్కి తెలియడంతో కాసేపు అక్కడే కూర్చొని ఆలోచించి తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తెల్లారి యథావిధిగా లేచి ఎవరి పాటికి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోవడంతో ఆడవాళ్లంతా ఇంట్లో కూర్చొని రాబోయే 3 రోజుల్లో ఉన్న కార్యక్రమం కోసం ఏమేం చేయాలి ఏంటి అన్నది ఎంత సింపుల్గా ఎంత బాగా చేసుకోవాలన్నది ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సాగర్ లేట్ నైట్ వరకు మేల్కొని పడుకోవడంతో మార్నింగ్ కాస్త లేటుగా లేచి హాల్లోకి వచ్చేటప్పటికే మధు సాగర్ని చూసి, ఏంట్రా ఈ టైంకి లేచావు, నైట్ సిరీస్ చూస్తూ కూర్చున్నావా ఏంటి అని అడిగింది. అక్కడే దీప కూడా ఉండడంతో చిన్న స్మైల్ చేసింది. సాగర్ కూడా చిన్న స్మైల్ చేసి, లేదు ఒక పని పెట్టుకున్నాను అందుకే లేట్ అయిపోయింది, కాఫీ తెచ్చివ్వవా అని అడిగాడు. మధు వెళ్ళి కిచెన్లో ఉన్న గౌతమితో కాఫీ పెట్టించుకుని వచ్చి సాగర్ చేతికిచ్చి అక్కడే కూర్చుంది. సాగర్ వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, అటు పవన్ సుభాష్ బాగా కనిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు, సరదాగా ఉంటున్నారు. నువ్వేమో రూమ్లో నుండి సరిగా రావు, వచ్చినా కూడా పెద్దగా మాట్లాడవు, ఎందుకలా? మీ ఇంట్లో వాళ్ళలా మేమనిపించట్లేదా అని దుర్గా నవ్వుతూ అడిగింది. అయ్యో అత్తయ్య, అలా ఏం కాదు, నేను మామూలుగా పెద్దగా ఎవరిలో కలవలేను, బాగా క్లోజ్ అయితేనే మాట్లాడగలను. మీరంటే నాకు అలవాటు పడ్డారు, కానీ కొంచెం మొహమాటం అంతే. పైగా నేను నిజంగానే ఒక వర్క్ మీద ఉన్నాను, అందుకే ఎక్కువ మాట్లాడడానికి కుదరట్లేదు అని సాగర్ చెప్పాడు. ఒకప్పుడు దేవ్ నీ ఇలాగే ఉండేవాడు తెలుసా, నీ ప్రవర్తన చూస్తే నాకు దేవ్ ఒక 7-8 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాడో గుర్తొస్తున్నాడు అని దుర్గా అనింది. అత్తయ్య, మేమిక్కడ ఉండడం మూలంగా మీరేమీ ఇబ్బంది పడట్లేదు కదా అని సాగర్ అడిగాడు. ఎందుకలా అడిగావు అని దుర్గా ఏమాత్రం విసుక్కోకుండా నవ్వుతూనే అడిగింది. రేయ్, నీకేమైనా బుద్ధుందా, పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావు అని మధు అంటూ ఉండగానే, అవును వీడికి ఒళ్ళంతా తిక్కతిక్కగా ఉన్నట్టుంది అని అనన్య కూడా మాట అందుకుంది. సాగర్ ఇద్దరి వైపు చూసి దుర్గా వైపు చూపు మళ్లించి, అంటే మీరు విసిగించుకోవట్లేదు, అది నాకు బాగా తెలుసత్తయ్యా, కాకపోతే మామూలుగా అడుగుతున్నాను. ఇక్కడ అన్నయ్య ఉండడంలో తప్పేం లేదు, కారణం తను ఇంటి అల్లుడు కాబట్టి. కానీ నన్ను పవన్ని కూడా ఇక్కడే లాక్ చేశారు, మా కారణంగా మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని మామూలుగా అడిగాను అని సాగర్ అన్నాడు. ఆ మాట అస్సలు నచ్చకపోవడంతో దీప అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. సాగర్, నువ్వు అడిగిన ప్రశ్న కరెక్టే. ఏ అబ్బాయిని ఆడపిల్లలున్న ఇంట్లో 2 రోజులకు మించి ఉండనివ్వరు, అది కూడా వరుసయ్యే వాళ్ళు ఉంటే అసలు ఉండనివ్వరు. నేను కూడా అంతే, నా పిల్లల్ని ఎప్పుడూ బయటికి తీసుకొని వెళ్ళలేదు, ఏ పెళ్ళిళ్ళకి ఏ ఫంక్షన్స్కి కూడా తిప్పలేదు. కారణం నలుగురు దృష్టిలో పడి అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని అంటే కొన్ని మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. అలాంటివి నా పిల్లల మనసుల్లో ముద్రపడిపోతాయేమోనని నేను దీపాని అమ్ముని ఎక్కువగా బయటికి పంపించేదాన్ని కాదు. ఇక్కడికి ఎవరైనా వచ్చారంటే చాలా తక్కువనే, కానీ మీరు ఇన్ని రోజులు ఉన్నా నేను ఒక్కసారి కూడా తప్పుగా అనుకోలేదు. కారణం మీ ప్రవర్తన, కాబట్టి నువ్వు ఈ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు అని దుర్గా మధు అనన్యాలా కాకుండా సాగర్ అడిగిన విధానాన్ని అర్థం చేసుకొని బదులిచ్చింది. సాగర్ చిన్న స్మైల్తో కాఫీ కప్ పక్కన పెట్టి, థ్యాంక్స్ అత్తయ్య, నేను అడిగింది కూడా మీరు చెప్పిన విధానంలోనే అని చిన్న స్మైల్తో అక్కడి నుండి లేచి వెళ్ళాడు. ఒక అరగంటకంతా ఫ్రెష్ అయి దీపాకి ఫోన్ చేశాడు. దీపా కాల్ కట్ చేయడంతో సాగర్కి అర్థమై మరోసారి ఫోన్ చేశాడు. దీపా ఈసారి కట్ చేయడంతో సాగర్ తనకి మేడ మీద వెయిట్ చేస్తుంటాను, 10 నిమిషాల్లో రమ్మని మెసేజ్ చేయడంతో దీపా ఆ మెసేజ్ చూసి సైలెంట్గా కూర్చుంది. సాగర్ హాల్లోకి వచ్చి అక్కడి నుండి అందరినీ గమనించుకొని మేడ మీదకి వెళ్ళడంతో ఎదురు చూస్తూ ఉండగా దీప ఒక 10 నిమిషాలకి తప్పక వెళ్ళింది. దీపాని చూడగానే సాగర్ చిన్న స్మైల్ చేయడంతో దీప ఏం నవ్వకుండానే వెళ్ళి సైలెంట్గా కాస్త దూరంగా నిలబడి ఏంటి అని అడిగింది. నీతో నైట్ మాట్లాడాలి అనుకున్నాను, కానీ నువ్వు నిద్రపోయావు అని సాగర్ చెప్పాడు. దీప సైలెంట్గా ఉండడంతో నిమిషం పాటు చూసిన సాగర్, దీపా, నా కోసం మేడ మీద నైట్ ఎదురు చూసావు కదా, మరి ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదు? కనీసం పొద్దున్న లేచాక కూడా ఒక మెసేజ్ కూడా చేయలేదు, గుడ్ మార్నింగ్ తప్ప మరేదీ లేదు. నేను వెయిట్ చేశాను, నువ్వెందుకు రాలేదు అని ఎందుకు అడగలేదు అని సాగర్ అడిగాడు.
దీప సాగర్ వైపు చూడడంతో ఎందుకు అడగలేదు అని మరోసారి సాగర్ అడిగాడు. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వెందుకు ఇందాక అమ్మతో అలా మాట్లాడావు? నువ్వంటే ఎవరూ ఇబ్బందిగా ఫీల్ అవ్వరు. ఎవరైనా నిన్ను విసుక్కోవడం ఒకసారైనా చూసావా? మరి అలాంటి ప్రశ్న ఎందుకు వేశావు? మనసులో ఇలాంటి ఫీలింగ్ వచ్చిందంటే నువ్విక్కడ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు అనే కదా అని దీప అడిగింది. నువ్వు నా ప్రశ్న విని వెళ్ళిపోయావు. అత్తయ్య సమాధానం కూడా వినుంటే నేను ఆ ప్రశ్న ఏ పద్ధతిలో వేశానో నీకు అర్థమయ్యేది. సరే వదిలేసేయ్. నిన్న ఈవినింగ్ కూడా నేను మళ్ళీ మాట్లాడతాను అని వెళ్తుంటే కనీసం ఆపలేదు అని సాగర్ అడిగాడు. ఇప్పుడేమైంది అని దీప అడిగింది. దీప మనం మన రిలేషన్కి కాస్త బ్రేక్ తీసుకుందామా అని సాగర్ అడిగాడు. దీపాకి అర్థం కాక రిలేషన్లో ఉండడం ఏంటో తెలుసు, బ్రేకప్ కూడా తెలుసు, ఇలా రిలేషన్లో బ్రేక్ తీసుకోవడం ఏంటి నాకు అర్థం కాలేదు అని దీప అడిగింది. దీప ఎవరైనా రిలేషన్లో ఉంటే ఏవేవి కోరుకుంటారు, ఎలా ఉండాలనుకుంటారు, అవతల వైపు వ్యక్తి నుండి ఏవేవి ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు తెలుసు. బట్ మన మధ్య అలాంటివి ప్రాపర్గా జరగట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను నిన్ను మర్చిపోతున్నాను. ఇలాగే ఉంటే కొద్ది రోజులకి నీకు నేను బోర్ కొట్టేస్తాను, చిరాకు వచ్చేస్తుంది. అందుకే మనం ఈ రిలేషన్ ఇక్కడితో ఆపేద్దాం. మనం మన ఫ్యూచర్ చూసుకుందాం. మనం అనుకున్నట్టు 2-3 ఇయర్స్ తర్వాత ఒకరి మీద ఒకరికి ఇలాంటి ఫీలింగే ఉంటే పెళ్లి చేసుకుందాం. కానీ లవ్ అంటూ ఈ రిలేషన్ అయితే అక్కర్లేదనిపిస్తోంది అని సాగర్ సూటిగా చెప్పాడు. నిమిషం పాటు మౌనంగా ఉండి ఇప్పుడు ఏమైంది అని దీప అడిగింది. అంటే ఏం కాలేదు, కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ పెరిగితే అది రీచ్ అవ్వనప్పుడు ఎవరికైనా సరే ఆ రిలేషన్ బోర్ కొట్టేస్తుంది. అందుకే మనం బ్రేక్ తీసుకుందాం, జస్ట్ బ్రేక్ మాత్రమే. నేను నిన్ను మర్చిపోవడం నాకే నచ్చటం లేదు. నైట్ ఇక్కడికి వస్తానని చెప్పి ఆ విషయాన్ని మర్చిపోయాను. నా కోసం నువ్వు చాలాసేపు ఖచ్చితంగా ఎదురు చూసుంటావని నాకు తెలుసు. మనం ఎదురు చూసినప్పుడు ఆ ఎదురు చూపులకి న్యాయం జరగకపోతే ఎంత బాధగా ఉంటుంది. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను అని సాగర్ చెప్పాడు. హో, డెసిషన్ తీసుకున్నావా అని దీప సూటిగా చూస్తూ అడిగింది. సాగర్ తల ఊపడంతో దీప చిన్నగా తల ఊపి, సరే నీ ఇష్టం, ఇంతేనా, ఇది చెప్పడానికి పిలిచావా, నేను వెళ్ళనా అని దీప అడిగింది. సాగర్ సైలెంట్గా ఉండడంతో ఇంకా ఏమైనా చెప్పాల్సిందుందా అని దీప అడిగింది. సాగర్ తల అడ్డంగా ఊపడంతో నైస్, వెరీ నైస్, డిస్కస్ చేద్దామని అనకుండా డెసిషన్ తీసుకున్నావు అని చెప్తున్నావు. నేను నిన్ను మర్చిపోతున్నాను అని చెప్తున్నావు. కానీ నువ్వు పనిలో ఉన్నావనుకుంటున్నాను. నేను నీ మీద అలగకుండా, గొడవ చేయకుండా సైలెంట్గా ఉండిపోయినందుకు నేను విసిగించుకుంటున్నాను అని నీకు నా మీద అనుమానం. కానీ నేను ప్రతిసారి విసిగిస్తే నేను ఇక్కడ నీకు బోర్ కొట్టేస్తానేమో అని అనుకొని నేను నీ కోసం మార్చుకుంటున్నాను. ఇప్పుడు చెప్పావు కదా, నేను అది కూడా వింటాను. మనం ఈ రిలేషన్లో బ్రేక్ తీసుకుందాం. నువ్వు అన్నట్టు 2-3 ఏళ్ల తర్వాత ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంటే అప్పుడు చూద్దాం, నిదానంగా చూద్దాం అని దీప ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ, మన మధ్య కాల్స్, మెసేజెస్ ఇవి కూడా ఉండకుండా ఉంటే బాగుంటుందనుకుంటున్నా. బై మిస్టేక్ అలవాటు మీద మెసేజ్ చేస్తావేమో, లేదా కాల్ కూడా చేయొచ్చు కదా, నా నెంబర్ డిలీట్ చేయి అని ఒక నవ్వు నవ్వి వెళ్తున్నాను అని దీప ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. సాగర్ వెళ్తున్న దీపాని చూసి తను వెళ్ళిపోయాక తలదించుకొని అక్కడే ఉండిపోయాడు. దీపాకి ఫస్ట్ టైం మనసుకి బాధ కలిగితే ఎలా ఉంటుందో అర్థమవడంతో ఇంట్లో అందరూ ఉంటారని తెలిసి తన కన్నీళ్ళని అదుపు చేసుకొని బలంగా ఊపిరి పీలుస్తూ ఇంట్లోకి చేరుకున్నాక నేరుగా తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకోగానే కన్నీళ్ళొచ్చేయడంతో అక్కడే కూర్చుండిపోయి నిశ్శబ్దంగా ఏడుస్తూ, ఇప్పుడు ఏమైంది, కనీసం నాకు చెప్పాలి కదా, రిలేషన్లో బ్రేక్నా, ఇలాంటిది ఎక్కడైనా జరుగుతుందా, కలిసి ఉంటారు లేదా విడిపోతారు, ఈ కలిసి విడిపోవడం ఏంటి, 2-3 ఏళ్ల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి, తనకి నేను సూటబుల్ కాదనుకున్నాడా, అందుకే ఇన్స్టాంట్గా ఒక అబద్ధం చెప్పి నన్ను వదిలేశాడా, అవునులే బాగా చదువుతాడు, చాలా తెలివి ఉంది, తనకి నేను కంటికి సరిపోయినట్లు లేదు, ఏదో 4 రోజులు ఇద్దరం కలుసున్నాం కదా, అందుకే బాగానే అనిపించాను, ఇప్పుడు తన లెవెల్కి నేను సరిపోను అనుకున్నట్టున్నాడు. నిజమే, నాదే తప్పు, నేనేంటి నా లెవెల్ ఏంటి చూసుకొని దానికి తగ్గవాడిని చూసుకొని ఉంటే సరిపోయేది, ఆశకి హద్దు ఉండాలి, తప్పు నాది అని దీప తన మోకాళ్ల మధ్య తలని చేర్చి ఒంటరిగా కూర్చొని సాగర్ మాటలు పదే పదే గుర్తొస్తూ ఉంటే తన ఏడుపుని కొంచెం కూడా కంట్రోల్ చేసుకోలేకపోయింది. సాగర్ హాల్లోకి వస్తూ ఉండగా మధు సాగర్ని గమనించి, వీడు ఫస్ట్ బయటికి వెళ్ళాడు, వెనకే దీప వెళ్ళింది, ఆ తర్వాత దీప వచ్చింది, వీడెందుకు ఇంత లేటుగా వచ్చాడు, ఏం జరిగింది ఇద్దరి మధ్య అని అనుకుంటూ ఉండగానే సాగర్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ తన కళ్ళల్లో నీళ్లు చేరడంతో కళ్ళు మూసుకోగా అప్పుడే మధు రూమ్లోకి రావడంతో
కళ్ళు తెరిచేసరికి మధు ఆశ్చర్యంగా చూస్తూ నీ చెంపల మీద కన్నీళ్ళు అని అడగడంతో సాగర్ వెంటనే లేచి 4 అడుగుల్లో డోర్ దగ్గరికి చేరి డోర్ క్లోజ్ చేసి ఎందుకు అరుస్తావు అని అన్నాడు. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు అని మధు అడగడంతో ఏం లేదు అని సాగర్ చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. అరే వా, ఈరోజు నేను అప్డేట్ ఎంత బాగా వాయిస్ రికార్డ్ చేశానంటే 2 సిట్టింగ్స్లో మొత్తం చెప్పేశాను. అది కూడా ఆ సెకండ్ సిట్టింగ్ ఎందుకు బ్రేక్ వచ్చిందంటే ఏ డిస్టర్బెన్స్ లేదు, అస్సలు ఏ డిస్టర్బెన్స్ లేదు. నేనే ఎడిటింగ్ పేరాని కొంచెం ఫాస్ట్గా ఎడిట్ చేశాను అనమాట. చెప్పేటప్పుడు ఫాస్ట్గా స్క్రోల్ అయిపోతుంది అందువల్ల. కానీ మాత్రం చెప్పినందుకు చాలా బాగా అనిపించింది నాకు, గ్యాప్ లేకుండా కంటిన్యూషన్గా అలా చెప్పడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టర్బెన్స్ లేనందుకు భలే హ్యాపీగా ఫీల్ అయ్యా ఈరోజు. అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ అప్డేట్లో ఎవరిని జడ్జి మాత్రం చేయకండి. నెక్స్ట్ అప్డేట్లో మాత్రం మీరు నాకు చెప్పాలి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని. అంటే సాగర్ దీపాలు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ రేపు ఉంటుందన్నమాట. అది చదివాక నాకు చెప్పాలి మీరు. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే చాలా చాలా మంచిగా అనిపించాయి. రాజేంద్ర పుల్లెట్లు జోకు, సాక్షి బిర్యానీ మసాలా తెచ్చివ్వడం చాలా ఫన్ క్రియేట్ చేసింది. నాకు అర్థమైంది. యాక్చువల్లీ నేను చెప్పేటప్పుడే నాకు చాలా నవ్వు వచ్చి దాదాపు 15 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాను. చెప్పిన ప్రతిసారి, అంటే నేను నా స్లాంగ్లో చెప్తా కదా, చెప్పిన ప్రతిసారి నవ్వొచ్చింది నాకు. సో అదనమాట. ఇకపోతే సుష్మా కాల్ చేసినప్పుడు రేవంత్ పూజ గురించి ఆలోచించడం చాలా బాగా అనిపించింది అన్నారు. ఎస్, మనకి తెలియకుండానే ఒకరికి అలవాటు పడ్డం అంటే అది, వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం అది. ఇకపోతే రేవంత్ పూజాని మెడిసిన్స్ గురించి అడిగే బదులు చరణ్ని అడగచ్చు కదా, అంటే చరణ్తో మాట్లాడట్లేదు కదా. మీరు మర్చిపోయారా? సాక్షి సూసైడ్ చేసుకుందని రేవంత్ కోప్పడి మాట్లాడట్లేదు. ఇకపోతే హనీమూన్కి టికెట్స్ బుక్ చేసినప్పుడే మాట్లాడారు. అది కూడా ఎంత అఫీషియల్గా మాట్లాడారో కావాలంటే మీరు విని చూడండి. ఎక్కడ బావా అని సంబోధించడం లేదా రేవంత్ పర్సనల్గా స్వీట్గా మాట్లాడడం ఏమీ లేదు. జస్ట్ నార్మల్గా మాట్లాడుకున్నారు అదనమాట. ఇకపోతే సుష్మా డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయించుకోవడానికి పిలిచింది అన్నారు. అచ్చచ్చో, అంత తొందర ఎలా, అంత ఇదిగా? అయ్యయ్యో, నేను అట్లా రాయను అసలు. మిమ్మల్ని మించిపోవాలి కదా. సో నెక్స్ట్ పార్ట్లో మీకు అర్థమైపోతుంది ఎందుకు ఏంటి అని. సో చూసిన తర్వాత అప్పుడు మీరేమంటారో చూద్దాము. అంతే ముచ్చట్లు. ఇక ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను తర్వాత మార్నింగ్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.